దేవుని బిడ్డలారా, స్త్రీల క్రిస్మస్కి ఆహ్వానింపబడినటువంటి అందరికీ మరొక్కసారి శ్రమ కుటుంబాలకి ఆయా ప్రదేశాల నుంచి వచ్చినటువంటి బిడ్డలందరికీ యేసు ప్రభు నామాల్లో క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ చదవబడినటువంటి వాక్య భాగాల్లోనికి వెళదామండి. మరి ఈ దినం లెక్క ప్రకారంగా లూథరన్ డాక్యుమెంట్ ప్రకారంగా అడ్వెంట్ అంటాం మనం కదండి. అదో అడ్వెంట్లోని 2వ ఆదివారం అని చదివారు అమ్మగారు కదండి. అమ్మ 3వ ఆదివారం అని చదివారు ప్రత్యేక ప్రార్థనలో. అడ్వెంట్ అంటే అసలు ఏంటి, ఎందుకు అడ్వెంట్? మన డాక్యుమెంట్లో అడ్వెంట్ అనగా, ఒకవేళ నేను అంటున్నాను అనమాట, అడ్వెంట్ అంటే తెలుగులో ఏమంటాం అంటే దాన్ని ఆగమనము అంటాం. ఆగమనం. మాస్టర్లు చాలామంది ఉన్నారు, మనం చాలామంది టీచర్లు ఉన్నారు ఇక్కడ. అందరం ఒకసారి అందరికీ తెలుసు. ఆయన ఇంగ్లీష్ తెలిసిన వారు, బైబిల్ తెలిసిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఆగమనము అంటాం తను. అంటే నేనేమంటానంటే కమింగ్ అప్రోచ్ ఆన్ గాడ్. కమింగ్ అప్రోచ్, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటటువంటి మాట ఆగమనము. అంటే ఆగమనం, ఆయనతో కలిసి. మనం అంటాం కదా, ప్రభు వస్తే మధ్యాకాశంలో ఎత్తబడతాం, ఆయనతో కలిసి వెళ్ళిపోతాం అంటాం కదండి. దాని అర్థం ప్రభు వస్తే ఆయనతో కలిసి వెళ్ళిపోతాం అన్నమాట. అది దాని ఉద్దేశం. దాని గురించి మరలా మాట్లాడుకుందాం. మరి ప్రత్యేకంగా ఇక్కడ 2 రకాలు. అంటే మొట్టమొదటిది బాలయేసు వచ్చేసారు, క్రిస్మస్ కదండి, 2000 సంవత్సరం క్రితమే వచ్చేసారు. మళ్ళా రాబోతున్నారు, వచ్చారు, రాబోతూ ఉన్నారు. గమనించాలని మనం చేస్తున్నాను. ఆల్రెడీ రావడం జరిగేసింది, సువార్త ప్రచురించబడింది అన్ని చోట్ల. యోహాన్ గారు ఆయనకు ముందే వచ్చేసారు. మనందరికీ తెలిసిన కథలు ఇవి. కానీ అప్పుడప్పుడు మర్చిపోయి మనం దాన్ని వదిలేసి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అయితే యోహాన్ గారు వీరందరూ బోధించి వెళ్ళిపోయారు. కానీ దాని అమలు ఎలా జరుగుతుంది? మొదటి రాకడ చాలా సున్నితమైనది, సమాధానమైనది, నెమ్మది గలది. మొట్టమొదటి రాకడ అంటే ప్రభు వచ్చినటువంటి విధానము, ప్రభు ముందు సమాధానంగా వచ్చారు, ప్రభు ముందు నెమ్మదిగా వచ్చారు. అందుకే అందరూ నీకు సమాధానము కలుగును గాక అంటది మొట్టమొదటిలోనే. మనందరికీ సమాధానం ఇవ్వడానికి ప్రభు వచ్చారు, సమాధానం ఇచ్చారు. కొంతకాలం మన మధ్య ఉన్నారు, పరిచర్య చేశారు, వెళ్ళారు. మరి మరలా వస్తారు. కనుక ఒక్కసారి చూద్దాం. మొదటి రాకడలోని స్త్రీలు అంటే వారు సమాధానం కలిగిన వారు అని నేను అంటాను. ఎందుకంటే మరి సమాధానం కదా అప్పుడు అంతానే. మొదటి రాకడలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా సమాధానము కలిగినటువంటి వారిగా ఉన్నారు. వారిని గురించి ఇద్దరు గురించి కొంచెం చెప్పుకుంటే వెళ్ళిపోతాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదవబడినటువంటి లూకాసు వార్తలో 41వ అధ్యాయము 41 నుంచి 49 చదవగా, అక్కడ ఫస్ట్లో మరియమ్మ గారు ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళడం మన అందరికీ తెలిసిన కథల్లాగా చెప్పేస్తారు అంతే మనం కదండి. కథ, మరియమ్మ గారు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళారండి, ఎలిజబెత్ గారు ఏమో వచ్చారండి అండి, ఆ కథ. కానీ అందులో ఉన్నటువంటి ఆత్మీయ మర్మం, అందులో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి ఇది ఇలా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మన అందరం 70 సంవత్సరాలు ఉంటే నాకు 70 క్రిస్మస్లు అయిపోయాయి. మరి నా ఆత్మీయ స్థితి ఎలాగుంది? పాత నిబంధన కాలంని విడిచిపెట్టేసి కొత్త నిబంధనలోకి వచ్చేసాం మనం. అవన్నీ అయిపోయాయి, చేయనక్కర్లేదు అంటున్నాం. కానీ చేయనక్కర్లేదు, కానీ కొట్టువేయడానికి వీల్లేదు. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ మరియమ్మ గారు సంభాషణ, ఎలిజబెత్ అమ్మ గారు సంభాషణ మనందరికీ తెలుసు. ఈమె దూత చెప్పగానే మరియ తల్లి గబగబగా ఆమెకు ఒక్కటి బంధువురాలు అనమాట అండి మరియమ్మ గారు, అది ఎలిజబెత్ అమ్మ గారు. ఆడికి వెళ్ళగానే ఆమె ఏమంటుందో తెలుసా? నా గర్భంలో ఉన్నట్టు శిశువు గంతులు వేసెను. నా ప్రభువు తల్లి, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు నా ప్రభువు తల్లి అంటుంది అప్పుడే ఆవిడ. అక్కడ చూసారండి, గంతులు వేసిందట. ఆ శిశువు గంతులు వేస్తే అంటుంది, నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట. అబ్బా,
ప్రభు తల్లి వచ్చేసిందంటండి. ప్రభు తల్లి వచ్చేసిందంటండి. గమనించాలని మనం చేస్తున్నాను. ఈమె మరి ఆమె గర్భములో ఉన్నది ప్రభు అని ఎలా గ్రహించగలిగింది అంటే ఆమె ఆత్మపూర్ణిరాలు, పరిశుద్ధ, చదివితే అక్కడ ఉంటుంది, పరిశుద్ధాత్మతో నింపబడినదై అని ఉంటుంది. తీసుకొని లూకాసు వార్త, అది పరిశుద్ధాత్మ నింపబడినదై బిగ్గరగా పరిశుద్ధాత్మతో నింపబడింది. దేవుళ్ళారా, ఆ కాలంలో అంటే నేను అన్నదే చెప్తున్నాను కదండి, సమాధాన కాలంలో స్త్రీలు పరిశుద్ధులు కనుక అమ్మగారు ఇక్కడ ఎలిజబెత్ అమ్మగారు అంటున్నారు పరిశుద్ధాత్మతో నిండిందంట ఆవిడికి. అందుకని లోపల ఎవరున్నారో తెలిసింది. అంతేకాదు ఆవిడ గర్భములో ఉన్నటువంటి శిశువు కూడా ఏం చేస్తుంది, లోపల ఇంకొక పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఒక పరిశుద్ధాత్మ తల్లి క్యారీ చేస్తుంది, మోస్తుంది. పరిశుద్ధాత్మ తల్లి క్యారీ చేస్తూ ఉంది. గమనించాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధత లేకుండా దేవుని చూడడం అసాధ్యం. చూసారా ఎవరైనా దేవుణ్ణి? మీరు ఎవరైనా చూసారా దేవుణ్ణి? చూడలేదు మనం ఎవరం కదండి, డైరెక్ట్గా చూడలేదు. ఒకవేళ దర్శనాల ద్వారా చూస్తాం, వాక్యం ద్వారా చూస్తాం, ప్రభు వచ్చి దర్శనం ఇస్తారు ఖచ్చితంగా. మీకు ఆధిక్యత దేవుడు ఇచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన దర్శనముల ద్వారా కూడా మాట్లాడతారు. అప్పుడు మనం ప్రభుని చూడలేకపోవచ్చు, కానీ ప్రభు దర్శనాన్ని ఆయన్ని మనం చూస్తాం, ఆ ఫోటోని మాత్రం చూస్తాం. ప్రభుని చూడలేదు, ఎవరు చూడలేదు. ఇక్కడ ఉన్నా మనం ఎవరు, కేవలం మన తాతగారులు, ముత్తాతగారులు కూడా చూడలేరు. ఆయనతో నడిచినటువంటి వారు ఒక్కరే చూసి ఉండొచ్చు. కనుక చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుని నామానికి స్తోత్రం. మనందరం ధన్యులమే. ధన్యత కలిగినటువంటి స్త్రీలు కావాలి. మనమందరం ధన్యులమే. స్త్రీలు అంటున్నానని పురుషులు లేరనుకోకుండా సుమా, పురుషులు కూడా ధన్యత కలిగినటువంటి పురుషులు. ఇరువురుంటేనే కుటుంబం, ధన్యత కలిగినటువంటి కుటుంబం. గమనించాలి, ధన్యత కలిగినటువంటి స్త్రీలు ఉండాలి, ధన్యత కలిగినటువంటి పురుషులు ఉండాలి. ఇద్దరు కలిస్తే కుటుంబం, ధన్యత కలిగినటువంటి కుటుంబం. ధన్యత కలిగినటువంటి పిల్లలు. నా పిల్లలు దేవుని వద్ద ఉన్నారు కనుక నాకు భయం లేదు అంటారు భక్తులు. నా పిల్లలు దేవునితో ఉన్నారు కనుక మనకేం భయం లేదట. నీ పిల్లలు ఉన్నారా? కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాళ్ళ అమ్మగారితో ఉన్నారు చాలా కాలం. ఆయనకి చదువు ఎవరు చెప్పారు? ఈ పాఠశాల జవాబాయి గారి పాఠశాలలో చదువుకున్నాడా? లేకపోతే భూషణ్ మాస్టర్ ఇంటికి వెళ్ళాడా? ఎవరింటికి వెళ్ళారు? ఎవరింటికి వెళ్ళలేదు. దేని బిడ్డలారా, ఆలోచన చేస్తే ఎవరు చదువు చెప్పలేదు. తల్లి, మొదటి గురువు తల్లి. ఆ ఒడిలో చాలాసార్లు మీకు చెప్తాను కదా, పొట్టలో పిల్లోడు మళ్ళీ మాట్లాడాడని. ఇప్పుడు అది మాట్లాడక్కర్లేదు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరియ తల్లి అంటుంది, ఆవిడ చెప్పగానే ఏమంటుంది? ఆవిడ చెప్పేసింది ఆత్మపూర్ణురాలే. ఎలిజబెత్ అమ్మగారు చెప్పేశారు. ఆవిడ కూడా ఆత్మతో నింపబడినటువంటి కుమారుడిని క్యారీ చేస్తుంది, మోస్తూ ఉంది. గమనించాలి ఇద్దరిని. కనుక అప్పుడు ఏమంటున్నది అంటే 49వ వచనానికి వస్తే మరియ తల్లి అంటున్నారు, నా ఆత్మ 48 ఏమంటుందండి? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. ఇదేంటండి? ఆవిడ లోపల క్యారీ చేస్తున్నది కుమారుడు. ఆవిడ లోపల క్యారీ చేస్తున్న కుమారుడే కదండి. ఆవిడేమంటుంది? నేను నా కుమారుడిని క్యారీ చేస్తున్నాను అంట్లా. మనమేమంటాం? ఏమోనండి, లోపల ఆడపిల్ల ఉందో మగపిల్లడు ఉన్నాడో, నా పిల్లలు ఉన్నారు, లోపల పిల్ల ఉంది, లేకపోతే పిల్లడు ఉన్నాడు అంటాం. ఈ తల్లిగారు అలాగంటలేదు. గమనించాలి. చాలా ఊరికి చదువు వెళ్ళిపోతాం అంతే కదండి. నా కుమారుడు అంటలేదు అక్కడ. నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. మనకు కూడా క్యారీ అయ్యేటప్పుడు లోపల బాబు లేకపోతే బేబీ ఉందంటే అబ్బా ఏం ఆనందపడిపోతామో. ఆనందం. వాడు బయటకు వచ్చే వరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, వాడు వంకన మనం ఎన్ని ఫ్రూట్స్ తినేస్తామో, అబ్బా ఇంకా ఏం ఆనందం అంటే ఆ టైంలో రకరకాల స్వీట్లు అన్నీ తినేస్తాం చక్కగా. వాడు వంక మనం తినేడు అంటే వాడికి కూడా ఆహారం కావాలి కనుక. కానీ తల్లి ఏమంటుందో తెలుసా అండి ఇక్కడ? నా రక్షకుడైన దేవుని యందు. ఇదేంటండి రక్షకుడని ఈవిడే చెప్పేస్తుంది. ఇంకా రాలేదు కదండి, ఇంకా క్యారీ చేస్తుంది కానీ ఇంకా పౌషుల పాకలోకి వెళ్ళలేదు, ఏమీ చేరలా.
రక్షకుడు అని మాత్రం చెప్పేస్తుంది. దేవుని బిడ్డారా, ఈవిడ కూడా ఆత్మపూర్ణురాలు, ఆత్మ కలిగినటువంటి మరియ తల్లి. ఆ ఆత్మ కుమారుడు అంటలేదు, నన్ను రక్షించడానికే అంటుంది. నన్ను రక్షించడానికి, నన్ను మాత్రమే కాదు, నాతో ఉన్నటువంటి నా ప్రజలందరినీ రక్షించడానికి, నాతో ఉన్నటువంటి నా ప్రపంచాన్నంతటిని రక్షించడానికి. జాగ్రత్తగా గమనించాలి. ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోకూడదు, ధ్యానం చేయాలి ప్రతిదీ కూడా. దీని బిడ్డలారా అంటుంది, చాలా చక్కగా చెప్తుంది అక్కడ, నా రక్షకుడు అంటుంది, నా ఆత్మ అంటుంది. అంటే ఆవిడ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటిది. పరిశుద్ధాత్మ శక్తి ఆవిడకు ఉన్నట్లుగా తెలియచేస్తుంది. నువ్వు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నిన్ను పట్టుకోగలగాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఊరికే ఇన్ని క్రిస్మస్లు చేసుకుని వెళ్ళిపోవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే మంచిది కాదు, అసలు మానేయడమే మంచిది క్రిస్మస్లు కూడా. ఎందుకంటే ఎందుకు ఊరికే కూర్చుని వెళ్ళిపోతున్నాం అంతే, లేకపోతే డ్రామాల కోసం వస్తాము, ఏదో డ్యాన్సుల కోసం వస్తాం, పిల్లలు ఏదో చేస్తారు కాదు. దేవుని బిడ్డలారా, అవన్నీ కావాలి, భూలోకంలో ఉన్నాం కనుక. కానీ పరిశుద్ధాత్మ శక్తి తప్పనిసరిగా మనకి ఇప్పుడు అవసరమై ఉన్నది అని నొక్కి చెప్తా ఉన్నాను నేను. అంటుంది ఆవిడ, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుంది. నా రక్షకుడైన, నా ఆత్మ ఒక మాట, నా రక్షకుడైన దేవుని యందు, చూడండి, రక్షకుడు దేవుడైన ఆనందిస్తుందట, ఆనందిస్తూ ఉందట. అంచేత ఆమె ఏమంటుందో తెలుసా, కింద సర్వశక్తిమంతుడు చేసేయండి అంటండి. అయ్యి బాబోయ్, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాను గనుక ఈ మొదలుకొని అందరూ నన్ను ధన్యురాలు అంటారు అంటుంది. నేను ఒక్క మాట చెప్తాను ఈ సమయంలో, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాను అని చెప్తుంది. నిజమే కావచ్చు ఆవిడికి, కానీ ఇక్కడ ఒక సిద్ధాంతం ఉంది. యూదుల ఆచార ప్రకారంగా యవ్వన బిడ్డల నిర్వీరిని వారికి మన సాంప్రదాయంలో అంటే ప్రధానం చేసి, యూదుల సాంప్రదాయ ప్రకారంగా యవ్వన బిడ్డలు ఇరువురికి ప్రదానం చేసి, మనకి ముందు రోజు ప్రదానం చేసేస్తారు, తెల్లారితే పెళ్లి చేసేస్తారు, ఇంకా అయిపోయింది, కథ అయిపోయింది అక్కడతోటి. కానీ యూదుల సాంప్రదాయ ప్రకారంగా అలా కాదు దేవుని బిడ్డలారా. వీరిద్దరికి ప్రదానం చేసి కొన్ని సంవత్సరాలు లేక ఒక సంవత్సరం లేక కొన్ని నెలలు అలా విడిచిపెట్టేస్తారు, వాళ్ళిద్దరిని అలా విడిచిపెట్టేస్తారు. మీకు అర్థమైంది అనుకుంటాను. చిన్నపిల్లలకి అర్థం కాకపోవచ్చు, కానీ పెద్దవారు అందరికీ అర్థమవుతుంది. దేని బిడ్డలారా, వారినిద్దరిని ప్రదానము చేసి వదిలిపెట్టేసి వారి యొక్క పవిత్రతను పరీక్షిస్తారు, వారి యొక్క పవిత్రతను పరీక్షిస్తారు. వాళ్ళిద్దరూ మాకు ప్రధానం అయిపోయింది కదా అనేసి ఇద్దరు కలిసి చట్టపట్టాలు వేసుకుని బజార్లోకి వెళ్ళి రావడానికి వీళ్ళ, లేకపోతే షాపింగ్కి వెళ్ళొద్దాం క్రిస్మస్ కదా అని ఇద్దరు షాపింగ్ కూడా ఎక్కడికి వెళ్ళడానికి లేదు, లేకపోతే మీ ఇంటికి వస్తాను లేకపోతే మా ఇంటికి రా అనడానికి కూడా లేదు. గమనించాలి. ఒకవేళ అలాగూ గనక వెళితే మరి మరియమ్మ గారు ఈ లోపులోనే గర్భవతి అయి ఉన్నారు, అలాగే ఎక్కడ వెళ్ళలేదు. దేవుని బిడ్డలారా గమనించాలి. ఈమె యొక్క పవిత్రత మీరు గమనించాలి. పవిత్రత కలిగినటువంటి స్త్రీలు ఉండాలి. మనలో పవిత్రత లేకపోతే మనం ఏం చేసినా వర్ధిల్లేటటువంటి పవిత్రత స్త్రీకి ఫస్ట్ ఉండాలి. అంటే పురుషులకు ఉండొద్దని కాదండి, ఎందుకంటే ఇంటిలో ఎక్కువగా ఉండేది స్త్రీ. ఇంట్లో ఎక్కువ అంటే మేము ఉంటున్నామండి అనవద్దు, ఉద్యోగస్తులందరూ ఉండకపోయినా కూడా పిల్లల బాధ్యత కానీ, ఇంటి బాధ్యత కానీ, ఇంటి పరిశుభ్రత కానీ, ఇల్లంతా కూడా స్త్రీది, ఆమెది బాధ్యతలన్నిటిలో కూడా ఆవిడ సక్సెస్ఫుల్గా ఉండాలి. ఏమా మీరు ఎంత ఎలా చెప్పేస్తున్నారు, గొడ్డిలాగా చాకరీ చేస్తాను నేను ఇంటికి రెండు కాసేపు ఉన్నాక ఎలాగ ఉంటాను. దీని బిడ్డలు ఎందుకు చెప్తున్నానంటే, స్త్రీలు కుటుంబానికి మార్గదర్శకం, కుటుంబానికి, బిడ్డలకి, సంఘానికి మార్గదర్శకం. దాన్ని నడిపించడానికి వెనకాల పురుషులు సహకారులుగా ఉంటారు. వారు తెచ్చిచ్చే వరకు చాలా బాగా ఇంత తెచ్చిపెట్టేస్తారు, దాన్ని సద్వినియోగం చేసుకునేది మనము. అందునిమిత్తమై ఇక్కడ స్త్రీలు ఖచ్చితంగా పవిత్రత కలిగి ఉండాలి, ఆత్మపూర్ణులై ఉండాలి, బాధ్యత కలిగిన వారై ఉండాలి,
సమాధానము కలిగిన వారై ఉండాలి, నెమ్మది పరులై ఉండాలి, ఆతిథ్యం ఇచ్చేటటువంటి వారిగా ఉండాలి. ఏ కుటుంబం అయితే గౌరవించి ఆతిథ్య ఆ కుటుంబం వర్ధిల్లును అని రాస్తా ఉంది. నా పేరట గిన్నెడు చన్నీళ్ళు అంటాడు అక్కడ ప్రభువారు రాయించి ఉంచారు ఆయన మన కొరకు. గిన్నెడేనంట, గిన్నెడు. ఆ గిన్నెడు చన్నీళ్ళును పరలోకపట్నంలో ఆ నదుల దగ్గర జీవనదులు ఉన్నాయి. అక్కడ పరలోకపట్నంలో జీవనదులు ఉన్నాయి. నీకు అక్కడ దాహం లేదు. నీవు ఇక్కడ ఎన్ని ఇచ్చావు? గిన్నెడు ఇచ్చావు, గిన్నెడు. అక్కడ ఎన్ని ఉన్నాయి? ఓయ్ ప్రవహిస్తూ ఉన్నాయి జీవనదులు. ఆ దారులన్నీ నీకే, నువ్వు చేసినటువంటి మంచి పని. నేను బిడ్డలారా, స్త్రీలమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మరి ఇప్పుడు ఈవిడ కన్యక అయ్యుండి ఆ పవిత్రతను వీరందరూ గమనించారు. పవిత్రతను గురించి ఎవరు పాయింట్ అవుట్ చేయడానికి వీల్లేదు. అక్కడ యూదులు చాలా కష్టంగా ఉంటారు తెలుసండి. నేను చాలాసార్లు మీకు చెప్పుంటాను. నేను అమెరికా దేశంలో చర్చికి వెళ్ళేటప్పుడు ఆ యూదుల చర్చిని దాటి ముందుకు వెళ్తాం అనమాట. మన లోదరన్ చర్చికి వెళ్ళాలంటే వాళ్ళు అప్పటికే తలుపులు వేసేసుకుంటారు, ఎవరిని లోపలికి రానివారు. అంటే మనల్ని యూదులు మాత్రమే ఉంటారు. ఇప్పటికే అలాగే ఉన్నారు వాళ్ళు. నాకు అక్కడే ఆస్తుంది, ఇదేంటి ఇంత ప్రపంచం అంతా మారిపోతే వీళ్ళు ఇంకెక్కడే ఇలా ఉన్నారు ఏంటి అనుకుంటాను. ఇప్పుడు వెళ్తున్నారు అనుకోండి వాళ్ళ దేశానికి, ఒక్కొక్కరును అంత నెక్కచ్చగా ఉంటారు. అంత నెక్కచ్చగా బిడ్డలు కూడా ఉండాలి, అంత నెక్కచ్చగా స్త్రీలు ఉండాలి, పురుషులు ఉండాలి, అంత నెక్కచ్చగా కుటుంబం అంతా ఉండాలి. అది వారి సిద్ధాంతం. అట్టాటి టైంలో కన్య అయినటువంటి మరియమ్మ గారు పవిత్రతను గురించి అక్కడెక్కడ బ్యాడ్ నేమ్ లేదు ఆవిడకి. చాలా పవిత్రురాలు అని చెప్తా ఉంది గ్రంథం. పవిత్రతగా ఉన్నటువంటి ఈ మరియమ్మ గారు క్యారీ అయింది, గర్భవతి అయింది. వారికి ఇంకొక ఆచారం కూడా ఉంది. కన్యక గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చంపేస్తారు. రాళ్లతో ఒకటి మామూలుగా కాదు, మనకులాగా ఎక్కడికో తీసుకెళ్ళి పీక్ కోసేసి ఆ సముద్రంలో పడేసి రావడం, నథింగ్. అలాంటివి ఏమి ఉండవు. వాళ్ళు ఖచ్చితంగా అందరి విధంగా బయట తీసుకొచ్చి రాళ్ళ కొట్టి చంపేస్తారు. ఆ పాపాత్మురాలైన స్త్రీని తీసుకొచ్చారు కదా ప్రభువారు వంగునేతో రాస్తుంటే ఏంటంటే పట్టుబడింది అని చెప్తా ఉన్నారు. ఆయన అంటున్నారు, మీలో పాపము లేని వారు ఆ మీద మొట్టమొదటగా ఒక రాయి వేసి వెళ్ళిపోండి. మీలో పాపం లేని వారు మాత్రమే ఒక్క రాయి. చూసారండి, అక్కడే రాయి స్టార్ట్ అయింది. రాయిలు, ఈ రాళ్ళు అనమాట వాళ్ళకి. రాళ్ళతోనే కొడతారు. ఒక్క రాయి వేసి మీరు వెళ్ళిపోండి అంటున్నారు ప్రభువారు అక్కడ. ఆయన ఇంకా అలా రాసుకుంటూనే ఉన్నారు. వచ్చిన జనం ఎవరు లేరు అక్కడ. అదేంటి మరి వెయ్యాలి కదా, ఆమె పట్టబడింది, కొట్టాలి కదా, మీరు కొడితే చంపేస్తారు, అందరిని రాళ్ళిస్తే చంపేస్తారనమాట. అది వాళ్ళ ఉద్దేశం అక్కడ. కానీ ప్రభువారు ఆ సమయంలో చాలా ఏమ్మా లేచేటప్పుడు కాబట్టి ఒక్కతే కనబడుతుంది. ఏమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా? లేదు ప్రభువా అంటుంది. ఇక పాపం చేయకు, వెళ్ళు, జాగ్రత్తగా ఉండు అని. ఇక ఎన్నటికీ నువ్వు పాపం చేయడానికి వీల్లేదు. అంతమంది క్షమించారు, నేను కూడా క్షమించాను, కనుక ఇంక పాపం చేయకుంటున్నారు ప్రభువారు. అంటే వాళ్ళకి ఏ చిన్న తప్పు చేసినా రాళ్లతో కొట్టి చంపేటటువంటి ఆచారము ఉంది అని మనం ముందుగా తెలుసు. కానీ ఇక్కడ కూడా మరియమ్మ గారు మరి రాళ్ళతో కొట్టి చంపేయాలి కదా. ఆమె ధైర్యం చూడండి. రాళ్లతో కొట్టి చంపేస్తారు నన్ను అనుకుంటాను. కానీ ఆమెకి తెలుసు ఏమని, ఆమె పరిశుద్ధాత్మరాలు. ఆమెలో పరిశుద్ధాత్మ ముందుగా మనకు తెలిసింది కదా, ఇప్పుడు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ పూర్ణురాలై మాట్లాడింది అక్కడ. ఆమెను పరిశుద్ధాత్మ ఆవరించి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో ఉన్నారు. ఆ ప్రభువు ఆమెతో ఉన్నందున ఆమె పరిశుద్ధాత్మురాలైనందున ఈ భయం లేదు ఆవిడికి. వాళ్ళందరూ అబ్జర్వ్ చేశారు అన్నటువంటి భయం కూడా లేదు ఆమెకి. దేవుని బిడ్డలారా, ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి, ఆమె త్యాగాన్ని మెచ్చుకోవాలి. ఆమె భయం లేకుండా ఏమంటుంది, నా 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 గర్భంలో ఒక శిశువు ఉన్నారు అని ఖచ్చితంగా చెప్పేయగలిగేస్తుంది. ఎందుకంటే లోకరక్షణార్థమై దేవుడు ఆమెను ఎంచుకున్నారు. లోకరక్షణార్థమై పాపముతో పడి ఉన్నటువంటి ప్రజలు 40 సంవత్సరాలు మోషే గారు నడిపించారు, అలా చేశారు, ఇలా చేశారు, చాలా చేశారు. 40 సంవత్సరాలు తిన్నారు, తాగారు తప్ప వాళ్ళు ఏమీ మారు మనసు అనుభవంలోనికి రాలేదు. ఇప్పుడైనాను అంటున్నారు ప్రభు, ఇప్పుడైనాను నా తట్టుకు తిరగండి, ఈ క్రిస్మస్లో అయినాను నా తట్టుకు తిరగండి. ఇది ఒక నూతన క్రిస్మస్. ప్రతి సంవత్సరం మనకు నూతన క్రిస్మసే.
ప్రతి సంవత్సరం ఇది మనకు నూతన క్రిస్మసే. ఈ క్రిస్మస్లో అయినా మీరు నా తట్టు తిరగండి, అక్కడ నా తట్టు తిరగండి అనే చెప్తున్నారు ప్రభువారు. ఆయన తట్టు తిరగడానికి కన్య అయినటువంటి, శ్రేష్ఠురాలైనటువంటి, పవిత్రత కలిగినటువంటి, దీనురాలైనటువంటి, నెమ్మది కలిగినటువంటి, సమాధానము కలిగినటువంటి ఈ స్త్రీని ప్రభువారు ఎన్నుకున్నారు. ఆమె కూడా ఆనందిస్తున్నాను నా రక్షకుని బట్టి అంటుంది. ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఎదురుగా ఉందో చూడండి. ఆ సిచ్యువేషన్ కూడా ఎదుర్కోవడానికి ఆవిడ రెడీ. వాళ్ళు కొట్టి చంపినా సరే రెడీ అంటుంది. దేని బిడ్డలారా, మన జీవితాల్లో ఇలాంటి ఒకవేళ నిజంగా ఇలాంటి అనుభవంగా ఉంటే మనం ఏమైపోతాం? మన దేశంలో అలా చేయడానికి వీలు లేదు. అంటే అలా ఉండరు కూడా. ఎందుకంటే మనం అంత పరిశుద్ధులము కాదు కనుక. ఇక్కడ పరిశుద్ధాత్మ పనిచేస్తుంది కనుక తప్పు లేదు, దొరకలేదుగా ఎక్కడ తలుపు కదండి. కనుక పరిశుద్ధులుగా ఉంటే దేవునికి ఇష్టులై ఉందురు అని అక్కడ ఆవిడ చాలా చక్కగా చెప్తుంది. అలాంటి దాసురాలు, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము, అబ్బా ఎంత గొప్ప కార్యం అండి నిజంగానే. మరి ఆ సాంప్రదాయాలన్నిటినీ ఈవిడేం చేసిందో నాకు తెలియదు. కానీ 1 కొరింథీ పత్రికలో అక్కడ ఒక మాట చెప్తాడు, చూద్దాం, అది మాత్రం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 2 అధ్యాయం 11-12 వచనాల్లో అపుస్తుడైనటువంటి పౌలు గారు ఇప్పుడు ఒక మనుష్యుని మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే, ఒక మనుష్యుడు, మానవుడు, మనమే, మన మంచితనం లేక మన చెడ్డతనం మనకే, కానీ నా పక్కనున్న అయ్యగారు కూడా తెలియదు నేను ఏం చేస్తాను. పరిశుద్ధులే, వీళ్ళందరూ పరిశుద్ధులే, కానీ నేను ఎక్కడ ఏమి పొరపాటు చేసి వస్తున్నానో నా పక్కన కూర్చున్న అయ్యగారు కూడా తెలియదు. అయితే నాకు మాత్రం తెలుస్తుంది. 2వ వచనం 12వ వచనం కూడా చదువమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంటే ఎవరికి ఇష్టం లేదా లౌకికం కాకుండా దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆత్మను పొందడానికి? హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆత్మను పొందగలిగి ఉండాలట. అపొస్తలుడైనటువంటి పౌలు గారు భలే చెప్తారండి. ఆయన మనుషులు మాత్రం తెలుస్తుంది, కానీ దేవుని ఆత్మ పొందినటువంటి స్త్రీ, ఈ మరియమ్మ గారిని దేవుని ఆత్మ పొందినటువంటి స్త్రీ. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, ఆత్మపూర్ణురాలైన అంటున్నారు కనుక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. అప్పుడు ఎక్కడ వాళ్ళది ఇక్కడ అపొస్తలు కొరింథీ పత్రిక చూడండి. పౌలు గారు మరి అసలు ఆయనకి తెలిసేటి ఏమన్నా, ఆయన ఒకప్పుడు వీళ్ళందరినీ చంపేద్దామన్నా ఆయనే, ఆ కథ మాటలు ఎప్పుడన్నా చెప్పుకుందాం. ఆయన రాస్తున్నాడు ఇప్పుడు ఏమని, మనుష్యుల యొక్క ఆత్మ మనుషులకే తెలుస్తుంది, కానీ దేవుని యొక్క ఆత్మ ఎవరికి తెలుస్తుందా? మనుష్యాత్మకే, కానీ మరెవరికి తెలీదు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే, కానీ మన ఎవరికిని దేవుని సంగతులు దేవునికి మాత్రమే తెలుస్తాయి. ఆ ఆత్మకి, మనలో ఆ ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ కనుక మనలో ఉంటే, గమనించాలి, దేవుని ఆత్మ కనుక మనలో ఉంటే దేవుని సంగతులన్నీ మనకు తెలుస్తాయి. ఏమోనండి చేస్తున్నాను, ఎందుకు ఏమోనండి చేస్తున్నానండి అంటే దేవుని ఆత్మని దగ్గర ఉందా? నీ కార్యం సఫలం కావుతుందా? దేవుని బిడ్డలారా, మరి ఇంకోసారి నేను నా సాక్ష్యం మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మరి టైము చాలా అయిపోయి ఉంటుందని అనుకుంటా ఉన్నాను. సరే దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మకే, ఈమె దేవుని ఆత్మ తెలిసినటువంటి ఒక స్త్రీ. ఇద్దరిని, చాలామందిని పరిశుద్ధాత్మ కలిగినట్టు చాలామంది అడుగుతున్నారండి. ఇప్పుడు మీరు రక్షణ పొందారండి? రక్షణ అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు. మామూలు రక్షణ కూడా కాదు, రక్షణ పొందారండి. వాళ్ళు అంతా ఎవరు అనుకుంటున్నారు? అమ్మో చాలా భయంకరం. ఎప్పుడైనా ఎవరన్నా అలాగే అడిగారంటే మీరు అడగండి, రక్షణ అంటే ఏంటమ్మా అని అడగండి. ఎవరినైనా సరే, భయం లేదు. రక్షణ అంటే బాప్తిసం ఒక్కటే కాదు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు. 3 ఉన్నాడా? 3 in 1, 1 in 3 అంతే కదండి. ఉన్నాడా నీలో? లేకపోతే నీకు రక్షణే లేదు. అసలు బాప్తిస్మలో రక్షణ,
పరిశుద్ధాత్ముడు నీతో నడుస్తుంటే, పరిశుద్ధాత్ముడు నీతో ఉంటే, పరిశుద్ధాత్మ క్రియలు నీ కుటుంబంలో ఉంటే అది రక్షణ. అబ్బ రక్షించబడ్డ కుటుంబం ఏమండి, పెద్ద స్టార్ పెట్టేశారండి వాళ్ళు, ఏమి ఊరికి రాత్రి దెబ్బలాడుకుంటారు. రక్షించబడ్డావా? పెద్ద చెట్టు అండి, ఊరంత చెట్టు. రక్షించబడ్డావా? నీ సాక్ష్యం ఆ రెండు చెప్పాలి. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే ఆ సాక్ష్యం ఆ రెండు చెప్తాయి. నీ సాక్ష్యం ఆ రెండు చెప్తాం. మనం ఏమి చెప్పుకోకల్లా. కనుక దేవుని బిడ్డలారా, అలాగున స్త్రీలు ఆశీర్వదించబడాలి. ఇంకొక స్త్రీని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం చూసాం కదండి, 4వ అధ్యాయంలో. అక్కడ ఏం జరుగుతుందంటే యుద్ధం జరుగుతుంది. అక్కడ యుద్ధం జరుగుతుంది. ఒక మహారాణి ఉంది కదండి, దెబోరా అనేటటువంటి ఒక రాణి ఒక రాజ్యాన్ని పాలిస్తుంది. ఇంకొక రాజు. ఈ ఇశ్రాయేలీలు ఆ దేవుని మాట వినకపోవడం వలన వీళ్ళని ఏం చేశారంటే ప్రభు అన్యులకు అప్పగించారు. వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంది. వాళ్ళకి వీళ్ళకి యుద్ధము జరుగుతూ ఉంది. గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. ఆ యుద్ధంలో దెబోరా మహారాణి, అప్పటికి ఆవిడ ప్రవక్తిని కూడా, న్యాయాధిపతి ప్రవక్తిని అన్నీ ఉన్నాయి. ఆవిడకి ఇప్పుడు యుద్ధం. ఆవిడతో పరదేశం నుంచి ఇంకో ఆయన యుద్ధానికి వస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చెప్తుందంటే, నువ్వు వెళ్ళవయ్యా అని అతని సైన్యానికి చెప్తుంది. అవతల ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళు నా తరపున యుద్ధానికి అంటున్నాడు. అంటే ఆయన పేరు మీరు అందరికీ తెలుసు చక్కగా, సిసేరా. ఆయన పేరు ఏంటి? అవతల నుంచి అన్య దేశం నుంచి వస్తున్నటువంటి ఆయన పేరు ఏం పేరు మీ అందరికీ తెలుసు, సిసేరా. సిసేరా అంటాం అంతే. అంటే ఆయన తత్వం ఏంటో మనకు తెలియదు ఒక్కొక్కసారి. ఆయన చాలా ధైర్యవంతుడు, పరాక్రమశాలి. 900 ఏమున్నాయండి ఆయనకి? ద్రథ సైన్యం ఉంది ఆయనకి 900. ఆ దేశస్తులు మరి ఇజ్రాయేలీలు 20 సంవత్సరాలు పరిపాలన చేశారంట. 20 ఏకంగా 1 కదా 2 కదా. నిద్రవుతున్నారు వీళ్ళ. దేవుని సన్నిధిలోకి దేవుని సన్నిధిలోకి వెళ్ళలేదు, జాగ్రత్త. మరి అదే అడుగుతున్నారు ఇప్పుడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళలేదు, నిద్రపోతున్నారు అన్నమాట, తినేసి శుభ్రంగానే ఇజ్రాయేలీలు. ఒకవేళ బాధ కలిగింది, వెట్టి చాకరీ చేయించాడు 20 సంవత్సరాలని బాధ కలిగింది. ఇప్పుడు వెళ్తున్నారు, మొరపెడతా ఉన్నారు, ప్రభువా మాకు విడుదల కలిగి చేయి ఆ బానిసత్వం నుండి. అప్పుడు ప్రభు అంటున్నారు, నువ్వు వెళ్ళు, నీకు విజయాన్ని కలుగు చేస్తాను. నువ్వు వెళ్ళు అన్నాడు, అంతే. నీకు విజయాన్ని కలుగు చేస్తాను అంటున్నాడు. మరి వెళ్ళు అన్న మాటకి మరి ఎలాగెళ్ళను ప్రభు, ఏటి ప్రభు, మరి ఆ దారిలో వాళ్ళు ఎంతమంది ఉంటారు ప్రభు? ఆయనకే 900 రైతులు ఉన్నాయని ప్రభు, బాబోయ్ అని అట్లేదు వాళ్ళు. దేవుని మాటకి విధేయత చూపించారు. వెళ్ళు అన్నారు అంతేనా. వెళ్ళు, లేకపోతే నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. నువ్వు వెళ్ళు, వెళ్ళు అంతే, వెళ్ళు. దేవుని మాటని అంగీకరించినటువంటి ప్రజలుగా ఇప్పుడు వారు కనబడతా ఉన్నారు. అందుచేత తీర్పు సమయంలో చెప్తాడు మళ్ళా మనకది. కనుక దేవుని బిడ్డలారు, వెళ్ళు అనగానే దెబోరా ఏమంటుందంటే, అతని యొక్క సైన్యాధిపతిని పిలిపించి వెళ్ళమంటుంది. అతను ఏమంటాడు, నువ్వు వస్తే నేను వెళ్తాను అంటాడు. మీకు ఈ కథ అంతా తెలిసిందే. కానీ నువ్వు వెళ్ళు, నీ వెళ్తేనే నీకు గొప్ప వస్తుంది, నేను వస్తే నేను వచ్చాను అనుకుంటారు అన్నది. సరే, జరుగుతూ ఉంది. ఈమె లప్పీదోతి భార్య అయినటువంటి దెబోరా అక్కడ ఉందండి. ఆ యుద్ధం జరుగుతున్న కొంచెం దూరంలో ఉందన్నమాట. యుద్ధం జరుగుతూ ఉంటుండగా ప్రభు ఏం చేశారంటే, ఆ సిసేరా రథములన్నీ నాశనం అయిపోతున్నట్లుగా అవతల పార్కి చూపించారట. చూపించి గలిగిలి అయిపోయిందట. ప్రభు ఏమైనా చేయగలరు. నీతో ఉంటే నీ ప్రభు ఏమైనా చేయగలరు. నీతో లేకపోతే ఆయన నీకేం చేయరు. నీలో నమ్మకం ఉంటేనే కానీ ఏది చేయలేరు ఆయన. కనుక నీవు ఉండాలి ఆయనతో. మనం ఏమంటున్నాం, నేను ఉండను కానీ నువ్వు ఉండు అంటున్నాం. ఎందుకంటే ముందు ఆయన ప్రేమించాడు కదా. మరి మనం ఆయన ప్రేమించట్లేదు. అబ్బా, మనం అనుకున్న బాబు నేను చాలా ప్రేమించాను ప్రభుని అనుకున్నా, పుట్టిదే ఇదంతానే. ప్రభువే మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని త్యాగంగా చేసి రక్త బలియాగం చేశారు. ఆయన్ని ప్రేమించారు. నువ్వేం చేసావు ఆయన కోసం? నువ్వేం చేసావు? కనుక ఆయన ప్రేమించిన విధానం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ. నువ్వు వెళ్ళు అనగానే ఒబే చేశారు. వీళ్ళు వచ్చారు, ఆయన ఇంకా గలిబిలి చేసి వీరికి జయాన్ని ఇస్తుంటే ఈ లప్పీదోతు భార్య అక్కడ ఉందండి. ఆమె అక్కడ ఉంది. ఆమె ఏం చేస్తా, ఈ గలిబిలిలో సిసేరా ఏం చేశాడంటే, అమ్మో నేను ఓడిపోతున్నాను
అనేటటువంటి భయంతో కిందకు వచ్చేసి కాలినడకన పరిగెట్టాడట. కాలినడకన పరిగెత్తేశాడట. అవన్నీ వదిలేశాడు అక్కడ. అక్కడే ఉన్నాయి, ఎవరు వెళ్ళలేదు. కానీ తర్వాత చంపేశాడు. ఇది వచ్చేసాక ఎంత తర్వాత విషయం. అప్పుడట ఈ అమ్మాయి ఏం చేసిందండి? ఎవరావిడి? ఎవరైనా చెప్తారా? యాయియేలు. యాయియేలు ఎదురెళ్ళిందంట అతనికి. చూసారా? ఎదురెళ్ళింది. శత్రువుకి ఎవరైనా ఎదురెళ్తారండి? శత్రువుకి ఎవరైనా ఎదురెళ్తారండి? ఈయన చంపేస్తున్నాడని తెలుసు కదా అక్కడ. కానీ ఏం చేసిందటండి? ఎదురుగా వెళ్ళిందట. అతనికి ఎదురుగా వెళ్ళిందట. వెళ్ళి ఏమంటుందంటే, రా నా గుడారంలోకి, ఓ నా తండ్రి రా, నా తండ్రి రా, లోపలికి రా. అబ్బాయి ఎంత ప్రేమగా పిలుస్తుందండి. లోపలికి రా, నేను ఇక్కడ నీకు మంచి సేద తీరుస్తాను అన్నట్లుగా. అప్పుడు ఆవిడ యాయేలు లోపలికి పిలిచిందట, తన గుడారంలోనికి లోపలికి పిలిచింది. ఎదురెళ్ళింది. శత్రువుకి ఎదురెళ్ళింది. ఎంత ధైర్యం అండి! అతని చేతిలో ఏమీ లేకపోయినా పేక పట్టుకుంటే చచ్చిపోతాం ఆటోమేటిక్గా కదండి. కానీ ఈవిడ ధైర్యానికి మెచ్చుకోవాలి. స్త్రీలు ధైర్యవంతులే. ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు యుద్ధంలోని? విమానాలు నడిపేస్తున్నారు. విమానం నిండా ఆడవాళ్ళే. ఆ విమానం ఈ బాబు వీళ్ళు ఎక్కడన్నా ఏమన్నా చేస్తే కింద పడిపోతామేమో అనిపిస్తుంది అనమాట మనకి. ఆ మధ్యలో వాళ్ళకి ఎక్కడికి ఇదైనా వాళ్ళు ఏంది ఇది చేయలేకపోయినా ఏ సముద్రం మధ్యలో నడుస్తున్నా టప్మని అందరూ సముద్రంలో పడతాం. ఇంకా ఒక్క ప్రాణం కూడా బయటికి రాదు. అట్టాటి ప్రమాద స్థితిలో కూడా వాళ్ళు ఎంత ధైర్యంగా నడుపుతున్నారు. మరి నీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీకు ఎంత ధైర్యం కావాలి? ఇంకా ధైర్యం కావాలి కదా. వెళ్ళింది ఈమెలాగా తన దేవుని కొరకు, లేక తన స్వజనుల కొరకు ఎదురుగా వెళ్ళింది. ఎదురు వెళ్ళి రండి నా గుడారంలోకి అంత జాగ్రత్తగా తీసుకొచ్చి ఏం చేసింది మీకు అందరికీ తెలుసు. గొంగలు కప్పిందంటే, ఎందుకంటే మలిసిపోయాడు కదా. చల్లగా ఉందామో అంతా ఎప్పుడు చల్లగానే ఉంటుంది. ఆ ప్రదేశం అంటే ఎప్పుడు చల్లగానే ఉంటుంది. ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, శీతాకాలం లేదు, అన్ని కాలాలు చలియే. ఇంత లావు వేసుకుని వెళ్ళాల్సిందే. అలాంటి చలికాలంలో మంచి గొంగలు కప్పింది. మంచిదే. ఆయన అప్పుడు అంటున్నాడు, అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇవ్వా అంటున్నాడు. మంచినీళ్ళు ఇవ్వంటే ఆవిడ ఏం చేసిందండి? చక్కటి పాలు తెచ్చి, మీగడ పాలు తెచ్చిచ్చింది. అబ్బాయి ఎంత ప్రేమ! చక్కగా మీగడ పాలు ఇచ్చిందట. ఏమడిగాడు ఆయన? మంచినీళ్ళు అడిగాడు. మనం ఏం చేస్తాం? మంచినీళ్ళు అడిగితే ఎవరో లోపలికి వెళ్ళి ఉండండి పాలు కలుపుతాను, అందులో బూస్ట్ కలుపుతాను అంటారా? మంచినీళ్ళు ఎవడికి ఇప్పుడు వచ్చిందో లేదో కానీ వెంటనే మంచినీళ్ళు ఇచ్చేయాలి. దేవుని బిడ్డలారా, బయట నుంచి వచ్చాడు కదా, మరి మంచినీళ్ళు ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, కానీ బూస్ట్ ఇమ్మని అడగలేదు ఆయన. కానీ ఆమె ఏమి ఇచ్చిందో తెలుసా? శ్రేష్టమైనటువంటి పాలు ఇచ్చింది. చూసారు? ఎక్కడ అనుమానం రాట్లా. లోపలికి రమ్మంది, గొంగలు కప్పింది కదండి, మంచి పాలు ఇచ్చింది. పాపం మంచిగా గాఢ నిద్రలో ఉన్నాడు. పైకి ఈయన ఏమంటున్నాడు తెలుసా? అమ్మ ఎవరన్నా నా కోసం వస్తారేమో, నువ్వు వెళ్ళిపోయి గుడారం వాటిలో మొదట్లో ఉండు, ఎవరన్నా వచ్చి నన్ను ఉన్నారు ఎవరన్నా లోపల అని అడిగితే లేరు అని చెప్పు అన్నాడు. అబ్బా సరే అన్నది. నమ్మకం పుట్టించింది. చూసారండి? ప్రేమ చూపించింది, నమ్మకం పుట్టించింది. గమనించాలి స్త్రీలరా, నమ్మకం పుట్టించింది. చెడుకి ఎప్పుడు నమ్మకం పుట్టించాలి. చెడుని నాశనం చేయాలి అంటే దేని బిడ్డలారా నమ్మకం పుట్టించింది. ఆయన లోపలికి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. గాఢ నిద్రపోతూ ఉన్నటప్పుడు తన గుడారంలో ఉన్నటువంటి ఒక సుత్తిని, ఒక మేకును తీసుకుంది. చాలా ధైర్యంగా చూడండి. ఆయన ఎలా పడుకుని ఉన్నాడు, అలాగ కణతల్లో మేకు పెట్టి ఆ సుత్తితో కొట్టిందంతే. బలమైంది అనుకున్నాను నేను. ఎందుకంటే ఆ మేకు కణతల్లోంచి భూమిలోకి దిగిపోయిందట. ఈ పక్క నుంచి ఇక్కడికి రావడం మనం చేయగలం ఏంటి? సూదే ముట్టుకోలేము మనం. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి భూమిలో దిగిపోయింది. ఎంత ధైర్యవంతురాలు, ఎంత బలవంతురాలు, ఎంత తెలివైనటువంటిది. స్త్రీలు తెలివితేటలుగా ఉండాలి. అంటే ఇలాగ వెళ్ళిపోయి కొట్టేమని కదా, అయినా కొడ్లెట్టుకుని వెళ్ళారు కనుక పురుషుల మీదకి. ఎప్పుడైనా పురుషుల మీదకి, ఇంట్లో మగాయన మీదకి అమ్మగారు అన్నారు కత్తి తట్టుకుని వెళ్ళిపోయారు కనుక అంతే కదా. మరి అమ్మగారు అన్నారు కదా స్త్రీలు ధైర్యంగా ఉండాలని. ఆశ్చర్య నువ్వు ఇలా చేసావు, ఇది తప్పు, నేను కత్తి తట్టుకుని వచ్చేసి నిన్ను నరికేస్తాను ఆవిడ చెప్పింది కదా. నో, ఈవిడి ఒక మంచి కార్యం చేయడానికి, ఈవిడి శత్రు సైన్యమును ఎదుర్కోవడానికి, శత్రు సైన్యము సమూలముగా నాశనం చేయడానికి ఎంత ధైర్యం! తన స్వజనులైనటువంటి ఇజ్రాయేలీలు వారిని కాపాడుకోవడానికి. గమనించారనుకుంటాను. నీ కుటుంబం కాపాడుకోవడానికో, నీ దేశాన్ని కాపాడడానికి, మన దేశాన్ని కాపాడడానికి రక్షణ సైన్యం బోల్డ్ మంది ఉన్నారు కదండి. ఆర్మీలో బోల్డ్ మంది ఉన్నారు. బోల్డ్ నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు.
నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు మన దేశాన్ని రక్షించడానికి. ఆమె తన దేశాన్ని రక్షించడానికి పెద్ద ఆర్మీయుడి కదండి, పెద్ద ఆర్మీ సోల్జర్ అనమాట ఈవిడి. ఆహా, ఎంత అదృష్టం అండి, ఎంత అదృష్టం. కనుక దేవుని బిడ్డలారా, ఆమె జీవితాన్ని కనుక మనం చూసినట్టయితే తన దేశాన్ని అంతటిని శత్రు సైన్యం నుంచి రక్షించింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఇక్కడ తల్లి అయినటువంటి మరియా లోకరక్షణార్థమై తాను తగ్గించుకుంది. ఇక్కడ యాయేలు తన దేశము కొరకును తన స్వజాతి కొరకును రక్షణ కార్యమును చేపట్టింది. గమనించాలి దేవుని బిడ్డలారా. దానిని బట్టి ఇప్పుడు మనం అంతా విన్న దాన్ని బట్టి ఆగమనము రాబోతుంది. ఇవన్నీ మనం మనసులో ఉంచుకొని, అందుకే క్రిస్మస్ చేస్తాం మనం. మరలా రాబో దినాల కోసం ఎదుర్కోవడానికి అనమాట ఈ క్రిస్మస్. దేవుని బిడ్డలారా, చూద్దాం. ఆగమన కాలము వస్తుంది. ఇప్పుడు మన క్రిస్మస్లో ఎవరెవరు ఏం చేశారు అవన్నీ మన హృదయంలో ఉన్నాయి. ఇప్పుడు ఆగమన కాలంలో ఏం చేస్తాం? ఇప్పుడు ఆగమన కాలం అంటే కమింగ్ కదండి, కమింగ్ అప్రోచ్ అని కదా మనం అనుకున్నాం ఇందాక. అంతే, రెండవ రాకడ. ఇప్పుడు అందరూ అంటున్నారు, బాబాయ్ ఎన్ని జరిగిపోయింది, రెండో రాకడ వచ్చేది బాబాయ్ ఎన్ని. మళ్ళీ ఏమైనా ప్రార్థన చేస్తున్నాం, ప్రభు మా యుద్ధాలు ఆపేయి, ప్రభు మాకు మంచి భోజనం కావాలి, మాకు ఆ ముద్రొద్దు, ప్రభు మాకు అది కావాలి ఇది కావాలి, ఆ యుద్ధాలు ఆపేయగల శక్తి నీకు ఒక్కరికే ఉంది అంటున్నాం. మీరు ఎంత ప్రార్థన చేసినా యుద్ధం ఆగదు. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా యుద్ధాలు జరగాల్సింది ప్రభు సెలవిస్తున్నారండి. నా మాట కాదు బాబు, నేను మాట్లాడితే వట్టిదే. మళ్ళీ దేవుడు నన్ను అడుగుతారు. కనుక దేవుని బిడ్డలారా, చూద్దాం ఒక్కసారి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 6 వరకు మన బిడ్డలు చదివారు కదండి. మలాకీ గ్రంథము ఆగమన కాలం గురించి ఒక దినం, ఆయన వచ్చు దినమున 2వ వచనం చదవరా ఎవరైనా. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆగరా ఒక్కసారి ఆగి చూద్దాం. ఆయన తిరిగి మరలా వస్తున్నారట. మనం అనుకున్నాంగా ఫస్ట్లో వచ్చేసారని. ఇంతమంది మంచి స్త్రీలను ప్రిపేర్ చేశారు ఆయన. ఎంత అదృష్టం వారికి. అలాంటి అదృష్టం మన అందరికీ ఉంటే ఎంత బాగుండు కదండి, కదా. అంత మంచి స్త్రీలు అయిపోయింది అక్కడికి. కానీ వారి నుంచి చాలా ఉంది మనం నేర్చుకోవాల్సింది. కొత్త నిబంధన అంతా చదువుతున్నాం కానీ ధ్యానం లేదు అందులో. అందుకని అవి ఏంటో మనకు పూర్తిగా అర్థం కావట్లేదు. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మళ్ళా ఆగమనం వస్తుంది, రెండో రాకడ వస్తుంది. దానిని అంటే ఆయన వచ్చు దినమున ఎలా సహిస్తారండి? ఎందుకు సహిస్తాం? ఎందుకో చెప్పమ్మా. చూడండి, అవన్నీ మనకు తెలుసు, చదివేద్దాం అంతే. చాకలి కంసాలి చాకలి అంటే ఓ దెబ్బేసి వదిలేస్తాడు. ఎందుకంటే ఊరుకున్నా లేకపోయినా ఆ తిట్టరు జీవబాయి పంతులమ్మ గారు, పోన్లేరా బాబు ఈసారికి అని ఒప్పేసుకుంటుందని పైపైన ఇస్త్రీ చేసి తెచ్చిపెట్టేస్తాడు కదండి. కంసాలి ఏమీ ఊరుకోడు. ఎందుకంటే ఇది కాలితేనే కానీ, ఇది మరిగితేనే కానీ ఇది వంగదు. దీనికి ఒక శక్తి ఉంది. ఇది వంగదు. విపరీతమైనటువంటి కాల్పు. మీరు ఎప్పుడన్నా వెళ్ళారో లేదో కొలిమి దగ్గరికి. మాకు ఒక అన్నయ్య ఉండేవారు అనమాట, ఇక్కడే మన కాకినాడలోనే. అన్నయ్య అంటే ఉండేవాళ్ళం. వెళ్తే కొలిమి దగ్గర తీసుకెళ్ళి, నేను నీ పాత ఇక్కడే కరిగించేస్తాను రా, నువ్వు చూసుకోనాడు. ఊరుకోండి అన్నయ్య, మీతో నాకు నమ్మకమే అనేది. కానీ తీసుకెళ్ళేవాడు. ఆ మంటకే ఉండలేము మనం అక్కడ, అలాంటి కొలిమిలో కాలితేనే కాలి నువ్వు పెట్టుకున్నటువంటి వస్తువులు ఒక ఆకారము రాదు. నువ్వు ధరించేటటువంటి ఆ నగలన్నీ కూడా ఒక ఆకారం రాదు. గమనించాలి. మరి ప్రభు వస్తున్నటప్పుడు ఆ కొలిమి ఉంటుందంట అక్కడ. ఆ కొలిమిలో నుంచి నువ్వు పరిశుద్ధపరచబడి పైకి రాగలవా? దేవుడు వస్తున్నాడు, ఖచ్చితంగా వస్తున్నాడు. ఇంకా అవన్నీ వదిలేండి, సబ్బులు అవన్నీ వదిలేయండి. ఒక్క కొలిమి తీసుకుందాం. ఆ కొలిమిలో కాలి నువ్వు పైకి వచ్చి నీ ప్రభువుతో నియమించబడినటువంటి దినము వచ్చుచున్నది అంటారు మలాకీ గ్రంథం. ఆయన నియమించబడినటువంటి దినం వచ్చేస్తుంది, చాలా దగ్గరగా వచ్చేస్తుంది.
అప్పుడేం జరుగుతుందో కూడా చెప్తున్నాడు ఆయన. ఇక చదువమ్మా, ఈసారి చదవరా 11వ వచనం నుంచి 11. ఆ, ఆ. 1:5-6 చదవరా. ఆ. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, భూకంపము వచ్చును, లోక నివాసులందరూ వణుకుదురు. కదమ్మా, లేదా? సరే, నేనే చెప్పేస్తున్నాను. ఆయనకు భయపడి ఆయనకు భయపడి దేని బిడ్డారు ఒక్కసారి చూడండి, మళ్ళా చూడండి. మలాకిలో లేదనమ్మ 4వ వాటిలో నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు, లేదా? అదిగో కొలిమి చదవండి. ఏలయనగా నియమింపబడిన దినము కో రాయ్ వినండి, నియమింపబడిన దినం వచ్చేస్తుంది. మనం అంటున్నాం రాకడ వచ్చేస్తుంది లగ్జరీ. నేను చిన్నప్పుడు నాన్నగారు అనేవారండి, మా నాన్నగారు చాలా చిన్నప్పుడు మా నాన్నగారు అనేవారు, అమ్మ భూకంపాలు వస్తాయి దేవుడు వచ్చేటప్పుడు మిడతల దండు వచ్చేస్తుంది అనేవారు. మిడతల దండు వచ్చేసి కొడుతుంటేనంట వాటికి మందు లేదట, చచ్చిపోతారనమాట. ఇప్పుడు ఒక పురుగు వచ్చింది తెలుసా మీకు? మీరు వింటున్నారా? మీరు చూసారా ఆ పురుగుని? పేడ పురుగులా ఉంది అది. అంటే చూస్తే పైకేమో బొద్దింకలా కనబడుతుంది, కానీ ఇంతే ఉంది, పేడ పురుగులాగా ఉందన్నమాట. అది గాల్లో ఎగిరి వెళ్తుందట. ఎగిరి వెళ్ళేటప్పుడు ఆ చల్ల ప్రదేశాలుగా లేకపోతే తుక్కు ప్రదేశాలుగా మనం వెళ్ళినప్పుడు ఒక కుట్టు కుడుతుందట. ఆ కుట్టు లోపలికి వెళ్ళినప్పుడు దాని విషం అందులో ఉంచేస్తుందట. అది ఎన్ని మందులు డాక్టర్లు కూడా గ్రంథం చెప్తుంది, వైద్యము చేయడానికి వీలు లేనటువంటి రోగము అంటాడు ఆయన. వైద్యము చేయడానికి వీలు లేనటువంటి రోగాలు. నాన్నగారు అలా చెప్తుంటే ఆయన ఇలాగే చెప్తారు అనుకునేదాన్ని నేను. మా అమ్మగారు అయితే అనేవారు, మీరు వెళ్ళి చూసి వచ్చారా అండి అనేవారు. మరి వెళ్ళి చూసి వచ్చారా లేదు, ఇప్పుడు ఆవిడ ఉంటే భలే చూసుని చెప్పిన. ఆవిడ లేరు, ఆవిడ చనిపోయారు కూడా, ఆవిడ కూడా చనిపోయారు. దేని పట్లారా అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడమ్మా? ఇందాక పైన చెప్పుకున్నాగా, కంసాలని కొలిమి కాలిపోతుంది, ఇక్కడ కూడా కొలిమే. ఈ కాలిపోతుంది కొలిమి. చాలా జాగ్రత్త అన్న. భయం లేదు మనకి భయం లేదు, కొలిమిలో వెళ్ళిపోతామన్న భయం లేదు కనుక మన ఇష్టానుసారమైనటువంటి జీవితం. చదవరా. గర్విష్ఠులందరూ చూసారండి, వేరు ఉండదంటే చిగురు ఉండదంట వాళ్ళకి. కానీ ప్రభు కోసం వచ్చినటువంటి వారిలో ఏం చేస్తుంది అంటున్నాము? భూమి పర్వతములు కంపించును. చదువు పర్లు గట్టిగా చదువమ్మా, కరెక్ట్గా వినండి. నీతి సూర్యుడు ఉదయించును, అతన్ని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయను. అందులో ఉంటావు. దేని స్తోత్రం. నీతిమంతులు మాత్రమే అంటున్నారు అక్కడ. అంతకు ముందు కొంచెం ఆయన వచ్చేటప్పుడు సూచనలు కనిపిస్తాయని నేను చెప్తున్నాను మీకు. ఏంటంటే కొండలు కూడా కరిగిపోతాయట. మరి అంటున్నారు కదండి, నిన్న శ్రీలంకలో వరద వచ్చింది తెలుసు కదండి మీకు. శ్రీలంకలో వరద వచ్చేసింది, వాళ్ళు తినడానికి భోజనం కూడా లేదు. అన్నయ్య వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అక్కడ. అన్నయ్య వదిన శ్రీలంక వెళ్ళారు, వాళ్ళ అమ్మాయి అక్కడ ఉంటుంది, రెండో అమ్మాయి వెళ్ళారు. కొండల మీద ఉన్నటువంటి వారు అందరు తినడానికి ఏమీ లేదట. షెల్టర్స్ ఇచ్చారంట. కెథడ్రిల్స్ అన్నీ కెథడ్రిల్ అంతా నిండిపోయింది పాప అని చెప్తున్నాడు. అంటే ఆయన కూడా అక్కడ పాస్టర్ గారు, అల్లుడు గారు, ఆ కెథడ్రిల్ అంతా కూడా నిండిపోయారట. ఎందుకంటే కొండల మీద కట్టుకుంటారంట. కొంచెం లేమిలో ఉన్నవారు, మంచిగా ఉన్నవారు మనకు పెద్ద బంగ్లాలు కట్టేసుకుంటారు. కొంచెం లేమిలో ఉన్నవారు కొండల మీద కట్టుకుంటారట. ఆ కొండలన్నీ కూడా ఇరిగిపోయి పడిపోయాయి. ప్రభు వాక్యం అండి అది. ప్రభు వాక్యం. కొండలు కరిగిపోతాయి, కొండలు వెళ్ళిపోతాయి. అక్కడ ఏం కొండలు ఉండవు, ఇంకా ప్రభు వస్తుంటాయి. కొండలు వాక్యం నేను చెప్తున్నాను కదా. వాళ్ళందరూ చాలా ఇబ్బందిగా ఉన్నారు పాప. ఈ వారం అంతా భోజనం చర్చి పెట్టాల్సి వచ్చింది అని చెప్తున్నారు. చర్చి పెట్టింది, కొండలన్నీ కరిగిపోయాయి, తినడానికి తినలేదు. అసలే అది ఎప్పటికీ ఇదే అతివృష్టి అనావృష్టి దానికి. అలాంటిది ఇప్పుడు మరలా ఒక పెద్ద వరద వచ్చేసింది. వరదలు వస్తాయట, నీరు వస్తుందట, కొండలు కరిగిపోతాయట, పర్వతములు కంపించును అంటున్నాడు. పర్వతాలు కూడా భూకంపం వచ్చేసింది. మళ్ళీ మొన్న చూసారు, సముద్రంలో వచ్చింది భూకంపం. అది 4 హెక్టార్లే.
అది ఇంకా పెద్దదైతే కొట్టుబోదురు ఎక్కడికో చోటకి. దేవుని బిడ్డారా, దేవుడు వచ్చేస్తున్నటప్పుడు భూమి కంపిస్తుంది, లోక నివాసులందరూ అప్పుడు వణుకుతారట. ఆ తర్వాత ఇదిగో రక్షించబడినటువంటి వారు అంటున్నాడు అనమాట. ఇంకొక మాట చెప్పుకొని ముగించేసుకుందాం దేవుని బిడ్డలారా. దశలోనిక 2వ దశలోనికైలు 1వ అధ్యాయము 1 నుంచి 6 వరకు ఒక్క మాట చదివి ముగించేసుకుందాం. ఒక్కసారి 2వ దశలోనికైలు 1:1 ఏటమ్మా 6 వచ్చిన ఒకటే. చాలండి, ఒక్కసారి ఆగండి అక్కడికి. ప్రభువైనటువంటి యేసు ప్రభు వారు పరలోకము నుండి తన దూతలతో, అదే మనం అప్రోచ్ అని చెప్పుకున్నాం, ప్రత్యక్షం అవుతారట మనకైనా. మనం ఆయనతో ఎదుర్కోవడానికి వెళ్తున్నాం అనమాట, అప్రోచ్ అని చెప్పుకుంటున్నాం కదండి. ప్రభు దూతలతో, ఆయనతో కూడా ఉన్న దూతలు చాలామంది ఉంటారు. నీతిమంతులందరూ దూతలే, నీతిమంతులందరూ పరిశుద్ధులే. నీతిమంతులందరూ అక్కడ ఇప్పుడు పరిశుద్ధుడు 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 అని స్తోత్రగానం చేస్తూ ఉన్నారు. వారందరినీ వెంట పెట్టుకుని వస్తున్నారు ప్రభువారు తన 2వ రాకడ దినములో. తన 2వ రాకడ దినములో వస్తున్నాడు. అప్పుడు పరలోకము నుండి ప్రభువారు తన దూతలను వెంట పెట్టుకుని అగ్ని జ్వాలలతో, ఏమంతేనా? అలాగే ఉందో అబద్ధం ఏమన్నాను? అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని తీర్పు, ఇక్కడ దేవుని ఎరుగని వారికి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి సువార్తకు లోబడిన వారికి అప్పుడు ప్రతిదండన చేస్తాడటండి. అప్పుడు తీర్పు ఏం జరుగుద్ది? మిమ్మల్ని శ్రమపరిచే వారికి శ్రమయు, ఓ దేవుని నామానికి స్తోత్రం. ప్రభు కొరకు శ్రమ పడుతున్నటువంటి నీకు, ప్రభు కొరకు శ్రమ పడుతుంది. ఒకవేళ నువ్వు ప్రభులో ఉన్నావు అనుకో, నిన్ను శ్రమ పడ్డారు, నిన్ను అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు, చాలా ఇబ్బంది పెట్టేశారు అనుకో, వారికి శ్రమ. ప్రభు నీతో ఉంటే, నువ్వు ప్రభుతో ఉంటే, నీ విశ్వాసంలో ఉంటే నీకేముందమ్మా అక్కడ? అబ్బా, నిత్య విశ్రాంతి అంటాం. అదే నిత్యత్వం, అదే జీవత్వము అని చెప్తూ ఉంటాను. నేను చాలాసార్లు అన్నాను కదండి, పరలోకములు ఉండేటటువంటి నిత్యత్వము, పరలోకం ఉండే నిత్య జీవము. నిత్యము జీవమే, చనిపోవడం ఎవరూ లేదు, ఎక్కడా లేదు పరలోకంలో. మానవుడు 100 ఏళ్ళు 120 ఏళ్ళు 90 ఏళ్ళు 100 సంవత్సరం ఎన్నైనా చచ్చి తీరవలసిందే. మంటి నింటి వచ్చావు మంటికి వెళ్ళిపో అంటున్నాం. కాకపోతే ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి, ఉన్నంతకాలము మంచి చేయాలి. ఇది దేవుడు చెప్తున్నటువంటి విధానం. కనుక నిత్య జీవములోనికి వెళ్ళడానికి, నిత్యత్వంలోనికి వెళ్ళడానికి ఆగమనము తెలియచేస్తూ ఉంది. 2వ రాకడ తెలియచేస్తూ ఉంది. వచ్చి వెళ్ళిపోయినటువంటి దేవుని జ్ఞాపకం చేసుకున్నాం, అందులో ఉన్నటువంటి స్త్రీల యొక్క విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, వారి నడవడి జ్ఞాపకం చేసుకున్నాం. ఎక్కడున్నాం ఇంకా? అలాగనే 2వ రాకడలో మనం ఉండబోయేటటువంటి స్థలాన్ని కూడా చూపించారు. అగ్ని, గంధకాలు, పర్వతాలు అన్నీ లయమైపోతాయి ఒకేసారి. ఎక్కడుంటావు? పరిగెడతావా? ఇంకో చోట రాస్తాడు, అగ్ని వడగండ్ల వానము కురిపిస్తాను అంటాడు. నీటితో చేయడట ఈసారి. అప్పుడు నోవాహు కాలంలో నీటితో కదండి నాశనం చేశాడు. ఇప్పుడు నీటి ద్వారా కాదటండి, అగ్ని వడగండ్లు కురిపిస్తాడు. అగ్ని వర్షం వస్తుంది. అప్పుడు మన ఇళ్ళు ఆగుతాయా? బంగ్లాలు ఆగుతాయా? ఏమంటే పెద్ద అగ్గి పడింది అనుకోండి పైనుంచి, తప్పని ఇదంతా కాలిపోయి కిందకు వచ్చేస్తాం. ఇప్పుడు అక్కడెక్కడ కాలిపోయింది అగ్ని. అలాంటి శోధన మనల్ని, అలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ 2వ రాకడలో ఉంటుంది. కనుక ఇకనైనను మారు మనసు పొంది తిరిగి రండి. మారు మనసును పొందుడి, యేసురాజును నమ్ముడి, హృదయ దివ్వెలు చేతబూని దివ్వెనకు అలిగించుడి. యేసురాజు రానున్నారు, యేసురాజు రానున్నారు, నేడు రేపు ఎరుగము మనము, మారు మనసును పొందుడి. దేని బిడ్డలారా, ఇకనైనను ఇప్పటి వరకు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం లేకపోతే, దేవుడిని ఎదుర్కోవడానికి, 2వ రాకడలో ఆయనతో కూడా ఉండడానికి, 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనతో కూడా నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక.
అందరికీ నిండు వందనాలండి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ప్రత్యేకంగా మరొక్కసారి స్త్రీల క్రిస్మస్ తరపున కూడి వచ్చిన అస్లామ కుటుంబాలన్నిటికీ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి అయ్యగారికి, వైరు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. స్త్రీలను ప్రత్యేకంగా ఇలాగ అభినందించినందుకు అయ్యగారికి మరొక్కసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు హృదయములకును తలంపులకును కావలి ఉండెనుగాక.